ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నేను మా అందరి తండ్రైన పరిశుద్ధ దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశించి ఈ భూమి మీద మరొక సత్యమైన దినాన్ని దయచేసిన పనులకు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినం మా ప్రభుదినంలో మీరు ఆరాధించుటకు, మా జీవితాలు మార్పు చేసుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదోనైనా ఈ యొక్క ప్రాంతంలో విస్తారమైన జల్లున్న కొద్దిమందినే మీరు ఏర్పాటు చేసుకొని మీ సన్నిధికి వచ్చి వారి ద్వారా మీరు ఆరాధించబడాలని మమ్మల్ని ఎన్నుకున్న మా పరలోక తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కొద్దిమంది తండ్రి మీరు సంఖ్య చూడరు కానీ నాణ్యత వస్తారని మేమందరం గుర్తెరుగున్నాం. అయితే మేమందరం కూడా తండ్రి మా ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంతరించుకొని తండ్రి మా జీవితాలకు అనేకలకు మాదిరికలను కనబరుచుకుంటూ మా ప్రభు యొక్క రాకడకు మేము సిద్ధపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినం నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే మా ద్వారా నీ బిడ్డలకు ఇనుసంపుగా అర్థవంతంగా బోధించే భాగ్యాన్ని అనుగ్రహించండి. వినిచిన ప్రతి హృదయాన్ని నీ ఆధీన పరచుకోండి. నైనా నీ వాక్యం చెప్పు నాకు నీ ధైర్యాన్ని, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మేమందరం కూడా విని విశ్వసించి మా జీవితాలు అర్థించుకొని మా జీవితాలు అన్వయించుకొని మా స్థితిని మా జీవితాన్ని మార్చుకొని నీకు ఇష్టలుగా బ్రతుకు కావాల్సిన కృప చొప్పుమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమల వల్లరా దేవుడు మనం ప్రేమించి మరొక సజీవమైన దినాన్ని దయచేసిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారంలో దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎలా జీవిస్తారో ఆలోచించేస్తాం. అది ఈరోజు మరొక విషయాన్ని కూడా ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితం స్థిరంగా కొనసాగుట. క్రైస్తవుని జీవితం స్థిరంగా కొనసాగుట. ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో క్రైస్తవులు ఎక్కువ మంది, క్రైస్తవులు అనబడేవారు చాలా ఎక్కువ మంది మనకు తటస్థిస్తూ ఉంటారు. క్రైస్తవులు అంటే ఏమనుకున్నారంటే రోగం కోసం వచ్చిన వాడు క్రైస్తవుడు, మరి వివాహాల కొరకు వచ్చిన వాళ్ళు క్రైస్తవులమే, మరి నా బిడ్డలకు ఉద్యోగాల కొరకు వచ్చేవాడు క్రైస్తవుడిని, లేదా నాకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి వచ్చేవాడు క్రైస్తవుడే అనే ఇలాగా వస్తున్నారు. వారికి బోధించే వారు కూడా ఏం చేస్తున్నారంటే ఇలాంటి అబద్ధ బోధించి వారే నాశనం కాకుండా వారి బోధ వినే వారిని కూడా నాశనం చేస్తున్నారు. అయితే ఇలా ఆర్థిక స్తోమత కొరకు, పిల్లల ఉద్యోగాల కొరకు, పిల్లల వివాహాల కొరకు, తన యొక్క స్థితి కొరకు ఇలా ఆలోచనతో వచ్చేవారికి ఈ యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎలా మనుషులు అందరికంటే దౌర్భాగ్యమైందేమో. ఎవరైతే వివాహాల కొరకు, అనారోగ్య నిమిత్తం కొరకు, పిల్లల యొక్క చదువు మరి ఉద్యోగాల కొరకు, తన స్థితిగతులు లోకంలో గౌరవం కొరకు క్రీస్తుని వెంబడించే వారికి గ్రంథం ఏం చెప్తుందంటే ఈ జీవితకాలం మట్టుకే వారి క్రీస్తు యందు నిరీక్షణ కలిగి ఉంటే వారిలాంటి దౌర్భాగ్యులు మరొకరు ఉండాలంట. అంటే వీటి కొరకే వచ్చేవారు. అయితే క్రైస్తవులు అంటే ఎవరు అంటే క్రీస్తును ధరించుకున్నవారు, పాపం నుండి విడుదల పొందినవారు, క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును క్రీస్తుకు శిష్యులుగా జీవితాన్ని కొనసాగించేవారు క్రైస్తవులు. అయితే ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే క్రైస్తవ జీవితంలో నేను స్థిరంగా కొనసాగాలంటే ఏటిని నేను నమ్మాలి, ఏటిపైన ఆధారపడి నా జీవితం ప్రయాణం కొనసాగించాలో ఆలోచించేద్దాం. ఏవి నమ్మకూడదు చూద్దాం, ఏవి అశాశ్వతమో
ఏవి శాశ్వతమో, అయితే ఈ గ్రంథంలో ఎవరైనా అలా శాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడి వారి యొక్క లోకం చూడగా దేవుని యొక్క కుమారుడుగానే లోకాన్ని నుంచి వెళ్ళారని వారిని కూడా ఉదాహరణగా చూద్దాం. మొదటగా ఏవి శాశ్వతం, ఏవి అశాశ్వతం? ఏవి శాశ్వతం, ఏవి శాశ్వతం ఆలోచన చేస్తే దానిలో మొదటి విషయము మలాకి 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పులేని వాడును. దేవుడు శాశ్వతం. దేవుడు మార్పులేని వాడు కాదు, మార్పు ఉన్నవాడు కాదు. ఆయన ఎప్పుడు ఒకేలాగున్నాడు. దేవుడు ఎప్పుడు ఉండేవాడు. దేవుడు ఈరోజు ఒక 80 సంవత్సరాలు ఒక దేవుడు పుట్టుడు, మరొక 80 సంవత్సరాల తర్వాత మరొక జూనియర్ దేవుడు పుట్టుడు. దేవుడైన ఆయన ఎప్పుడు ఉండేవాడు, మార్పు లేనివాడు. ఆయన నిరంతరం ఉండేవాడు. ఇది శాశ్వతం. దేవుడు శాశ్వతకాలం ఉండేవాడు, ఆయన మార్పు లేనివాడు. మరి రెండో విషయము, అయితే ఈ విషయంలోనే దేవుడు చెప్తున్నాడు, ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు నన్ను తడువులాగా కనుగొందరేమని దేవుడు వారి యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయం చెప్తాడు. దేవుడు మనల్ని అందరం కూడా సృష్టించి విడిచివేయక మన అందరం కూడా ఆయన తడువులాడ కనుగొందేమో ఆస్తో ఎదురు చూశాడు. ఈయన మార్పు లేనివాడు. మరి యేసుక్రీస్తు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉండును. యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు. యేసు ప్రభువు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగములు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభువు ఈ సృష్టి క్రమంలో ఉన్నాడు, పితరుల కాలంలో ఉన్నాడు. అబ్రహాము నేను చూశానని యేసు ప్రభు చెప్తాడు. మరి ఇశ్రాయేలు కాలంలో వారి అరణ్య ప్రయాణంలో నేను ఆత్మ సంబంధమైన బండగా వారిని వెంబడించాను అంటున్నాడు. మరి నేడు యేసు ప్రభు నిన్న నేడు నిరంతరంగా ఉన్నవాడు. ఇది శాశ్వత యేసు ప్రభు. ఈయన ఎప్పుడు కూడా అశాశ్వతం కాదు. దేవుడు శాశ్వతం, యేసు ప్రభు శాశ్వతం. మరి ఇంకెవరు శాశ్వతం అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ చాలన నిత్యుడగా ఆత్మ, పరిశుద్ధాత్ముడు సృష్టికి ముందున్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు, పితరుల కాలంలో ఉన్నాడు, మరి మోషే కాలంలో ఉన్నాడు, నేడు ఉన్నాడు. నేడు పరిశుద్ధాత్మని మనం పొందుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మకి ఈ దేహం నిలయమైనది. ఈ పరిశుద్ధాత్మ గురించి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మరి అన్ని కాలాల్లో ఉన్నాడు. నిత్యుడైన దేవుడు ఈ శాశ్వతం, ఈ నిత్యం. మరి ఇంకెవరు శాశ్వతం? మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. ఏం శాశ్వతమో చూస్తున్నాము. మొదటి శాశ్వతం ఏదంటే దేవుడు శాశ్వతం,
మరి యేసుప్రభు శాశ్వతం, పరిశుద్ధాత్మ శాశ్వతం. మరి ఇప్పుడు 4వ విషయంగా ఎవరు శాశ్వతం, ఇంకేం శాశ్వతం అని చూద్దాం. అంటే చాలు చాలు, థ్యాంక్ యూ. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనకు పరలోకం ఉంది, కుడివైపు వాళ్ళని చూసి నా తండ్రి చేత ఆశ్రయింపబడినారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, పరలోకం ఉంది. మరి 41 వచ్చినాం అక్కడే. ఇవి 2 ఉన్నాయి అక్కడ. మరి పరలోకం ఉంది, అక్కడే నిత్యాగ్ని కూడా ఉంది, నరకం కూడా ఉంది. ఇవి శాశ్వతం. ఈ లోకంలో మనిషి ఎలా బ్రతికినా ఏదో ఈ 2 ఏదో ఒక దానికి పోవాల్సిన తప్పదు. ఇవి 2 పరలోకం ఉంది, మరి అక్కడ కూడా నిత్యాగ్ని ఉంది. మరి ఏ శాశ్వతం అని ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ మళ్ళా మరి విషయం చెప్తున్నాడు. ఏది శాశ్వతం అంటే దేవుని యొక్క వాక్యం. ఇవి శాశ్వతం, ఇవి మరి మార్పు చెందదు. దేవుడు మార్పు చెందడు, యేసుప్రభు మార్పు చెందడు, నిరంతరం ఉండేవాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై పరిపాలన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనం సరస్వతులకు నడిపించే ఈ పరిశుద్ధాత్ముడు ఆయన నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. పరలోకం ఉంది, నరకం ఉంది. అదే రీతిగా దేవుని వాక్యం శాశ్వతం. మరి 6వ విషయంగా మానవునిక ఆత్మ. మానవునిక ఆత్మ శాశ్వతం. ఎప్పుడైతే దేవుడు ఈ భూమి మీద మానవునిగా మనం కలుగజేస్తాడో ఆ రోజు నుంచి నీకు ఇచ్చిన ఆ ఆత్మ మరి ఎల్లవేళలా అది శాశ్వతం. మీరు ఉదాహరణగా ఆలోచించేయండి. ఈ భూమి మీద ఆత్మ కలిగిన మనిషి మళ్ళా చనిపోతే ఆయన నెమ్మదన్న పొందుతాడు, వేదనను పొందుతాడు. అబ్రహాము రొమ్మునున్న లాజరు ఈ భూమి మీద బ్రతికిన మానే, ఆయన అక్కడ నెమ్మది పొందుతున్నాడు. మరి ధనవంతుడు ఈ భూమి మీద బ్రతికిన ధనవంతుడు మరి శరీరాన్ని వచ్చేసాడు. మరి ఆత్మ శాశ్వతంగా ఉన్న కనుక ఆయన వేదన పడుచున్నాడు. మరి ఆయన అక్కడ మళ్ళా యేసుప్రభు వస్తే అప్పుడు అక్కడి నుంచి వారు వస్తారు. మధ్య ఆకాశంలో మన యొక్క క్రియలను బట్టి తిరుగు జరుగుతుంది. అప్పుడు నిరంతరం దేవుడితో ఉండి ఆనంద పొందే అవకాశం ఉంది. అంటే మానవుని యొక్క ఆత్మ శాశ్వతం. ఏమి శాశ్వతం మనం ఇప్పుడు ఆలోచించేసామంటే దేవుడు శాశ్వతం, యేసుప్రభు శాశ్వతం, పరిశుద్ధాత్మ శాశ్వతం, పరలోకం నరకం శాశ్వతం. మరి మరి ఈ యొక్క మానవునిక ఆత్మ శాశ్వతం, దేవుని యొక్క వాక్యం శాశ్వతం. అయితే అశాశ్వతమైనవి ఏమి ఉన్నాయి? అశాశ్వతమైనవి కూడా ఉన్నాయా అని అంటే అశాశ్వతం కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏదో తటను నిర్మించి దానిలో ఆదామును కలుగజేసి ఈ యొక్క సమస్తాన్ని మీరు తినండి, తిని మీరు ఆనందంగా ఉండండి అని వాడు చెప్పాడు. మరి అదే రీతిగా మరి మధ్యలో ఒక చెట్టును పెట్టి దీన్ని తినద్దు అన్నాడు. అది ఈరోజు మనకు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు కూడా కొన్ని శాశ్వతంగా చూపిస్తున్నాడు, కొన్ని అశాశ్వతంగా చూపిస్తున్నాడు. అయితే నిర్ణయించుకున్నది మీరే. ఏటిపైన మీరు జీవితాన్ని కొనసాగిస్తారో, ఏటిపైన మీ జీవితాన్ని కట్టుకుంటారో అవి మీ ఇష్టం. అది దేవుడైతే శాశ్వతమైన ఉన్నాయి పెట్టాడు, అశాశ్వతమైన వాటి కూడా పెట్టాడు. అశాశ్వతమైన వాటిలో మొదటిది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
10 నుంచి 12 వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేణువుతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయపోనట్టు, పంచభూతములు మహావేణువుతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఈ లోకం కూడా శాశ్వతం కాదు. ఈ లోకము శాశ్వతం కాదు. ఆకాశంలో లయమై కాలిపోతుంది. ఈ పంచభూతాలు లయమైపోతాయి. ఈ భూమి లయమైపోతుంది. మనకు ఆలోచన ఏంది? ఈ భూమిని సంపాదించుకోవాలి. బ్రతికిన రోజులు ఏదో ఒక సంపాదించకపోతే ఎలా? నేను కొంత పొలం కొనాలి, కొన్ని భవనాలు కట్టాలి, ఈ లోకంలో భవనం తగ్గ మరి ఇంట్లో అనేక రకాల ఫర్నిచర్స్ నేను సిద్ధపాటు చేయాలి అని మనం అనుకున్నాం. అది దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు యేసుప్రభు వస్తాడు. ఆ రోజు నువ్వు కట్టుకున్న ఆ భవనం ఏమైపోతుందో, మరి నువ్వు కొన్న ఆ పొలం ఏమైపోతుందో, నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో అవన్నీ శాశ్వతం కాదు. లోకం అశాశ్వతం. లోకం ఒకరోజు లయమైపోతుంది. వాటి కొరకు మనం ఉదయం నిద్ర లేసిన మొదలుకొని మరలా పడుకున్న వరకు ఏం చేస్తామంటే లోకంలోని వాటిని సంపాదించడానికి మనకి ప్రయాసపడతాం. అది దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు లోకము లయమైపోతుంది, పంచభూతాలు మిక్కటమై వేండమై అవి కాలిపోతాయి. వాటి కొరకు అవి శాశ్వతం కాదు. మరి ఇంకేం శాశ్వతం కాదు? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. సార్ మొదటి తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మరి విషయము, అస్థిరమైన ధనము. లోకము అస్థిరం, శాశ్వతం కాదు. ధనం కూడా అస్థిరమనే. అయితే మన ప్రయాసం ఏంది? డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటే లోకం వాళ్ళకే కదా గౌరవం. వాటి కొరకేమని కదా ప్రయాసపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, పౌలు తిమోతికి రాస్తూ, అస్థిరమైన ధనం ఏందో నమ్మకం ఉంచుతావేమో, వాటిపైన నమ్మకం ఉంచవాక అది ఈరోజు నీకుంటుంది, రేపు మరొకరికి ఉంటుంది. అది శాశ్వతం కాదు. అది యేసుప్రభు మరొక విషయం మరో సందర్భంలో ఆ ధనాన్ని గురించి ఏం చెప్పాడు? ఈ లోకంలో ధనం సమకూర్చుకోకండి. ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటే అవి చెమటలు తుప్పులు మళ్ళీ చెదురు పడతాయి. పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, మనం అస్థిరమైన వాటిని ఏంటంటే ధనం కూడా అస్థిరమైనది. ధనం శాశ్వతంగా నీతో రాదు. ధనం శాశ్వతంగా ఉండదు, కొద్ది కాలమే. మనం చూసిన వెంటనే చాలామంది గొప్ప ధనవంతులై ఉంటారు, మళ్ళా వారు తిరిగి చూస్తే ఎప్పుడు మన దరిద్రులు కూడా అయి ఉండొచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అది అస్థిరము, దానిపైన నమ్మకం ఉంచుకోబాక. అది స్థిరం కాదు, అది స్థిరంగా నీతో కొనసాగదు, నీ ఆత్మతో పాటు రాదు. అయితే అస్థిరమైన వాటిపైన నువ్వు నమ్మకం ఉంచుకోబాక, దేవుని మీద ఆధారపడి బ్రతకని తిమోతికి పౌలు తెలియజేస్తున్నాడు. మరి 3వ విషయము ఆలోచించేద్దాం. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనంలో మానవుని యొక్క శరీరం యొక్క ఆయుష్కాలము దేవుడు చెప్పాడు. మానవుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు. చాలు.
మానవుని యొక్క శరీరం కూడా శాశ్వతం కాదు. మానవుని యొక్క ఆత్మ శాశ్వతం, మానవ శరీరం శాశ్వతం కాదు. మానవుని యొక్క శరీరం ఈ భూమి మీద 70-80 సంవత్సరాలే. ఆ తర్వాత నువ్వు ఎంతగా ప్రేమించినా, ఈ శరీరానికి నువ్వు ఎన్ని రంగులేసినా, ఈ శరీరం పక్షాన నువ్వు ఎంత వ్యాయామం చేసినా, ఈ శరీరం కోసం నువ్వు ఎంత డైటింగ్ చేసినా, ఇవన్నీ కూడా అస్థిరమే. అది ఒకరోజు మరి నశించిపోతుంది. ఈ శరీరం ఒకరోజు పాడైపోతుంది. అది శాశ్వతం కాదు. వాటి కొరకు మీరు ఆలోచన కలిగి ఉండవాటండి. లోకసువార్త 12:22 ఏమంటారంటే, మనందరూ కూడా ఈ శరీరం గురించి ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకున్నామని మన ఆలోచన ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ శరీరము శాశ్వతం కాదు. మరి 5వ విషయంగా మానవుని యొక్క అన్నము. సామెతలు 31:30 దేవుడు అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అయితే మన ప్రయాస, మనం సంపాదించే సంపాదన ఎంత ఎంత దాన్ని ఖర్చు చేస్తున్నాం, ఎంత దాని కొరకు హెచ్చిస్తున్నాం. ప్రేమను వాళ్ళారా, ఇవి శాశ్వతం కాదు. మానవునికి కోరికలు కూడా శాశ్వతం కాదు. మానవునికి కోరికలు అనంతం. ఒకటి తీరితే మరొకటి పుడుతుంది, మరొకటి తీరితే మరొకటి పుడుతుంటుంది. ఇవి కూడా శాశ్వతం కాదు. మరొక విషయం ఏంటంటే, కీర్తి, ప్రతిష్టలు, అధికారం. కొద్ది కాలంలో కొందరికి మంచి ప్రతిష్ట ఉంటుంది, గౌరవం ఉంటుంది లోకంలో. మరి కొద్ది కాలం తర్వాత ఆయన మర్చిపోతారు, మరొక ఆయన్ని కీర్తిస్తారు. అధికారం కొద్ది కాలంగా ఉంటుంది, కొద్ది కాలం తర్వాత అధికారం మార్పు వస్తుంది. మనకు తెలిసినానికి ఎంతమంది ప్రధానమంత్రులు మారారు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతమంది కలెక్టర్లు మారారు. అంటే అధికారం, కీర్తి, ప్రతిష్టలు శాశ్వతం కావు. ఏవి శాశ్వతం కాదంటే లోకం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, మానవుని యొక్క శరీరం శాశ్వతం కాదు, మానవుని యొక్క సౌందర్యం శాశ్వతం కాదు, కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు, మానవుని యొక్క కోరికలు శాశ్వతం కాదు. అయితే ఇవి శాశ్వతం కాదు. శాశ్వతమైన వాటిపైన మనసు కలిగి నా క్రైస్తవ జీవితాన్ని ఎలా స్థిరంగా కొనసాగించుకోవాలి? 3వ విషయము, నేను క్రైస్తవునిగా ఎలా స్థిరంగా కొనసాగాలి? శాశ్వతమైన ఉన్నాయి, అశాశ్వతమైన ఉన్నాయి. అయితే క్రైస్తవుని యొక్క జీవితం స్థిరంగా కొనసాగాలంటే నేనేం చేయాలి అంటే, మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చాడు. ఈ భూమి మీద మనలాగా శరీరధారిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించాడు. 33.5 సంవత్సరంలో ఆయన ప్రశాంతంగా దేవుని కుమారుడని ఆయన కష్టాలు రాలేదండి. ఆయన ఎవరు అవమానించలేదండి, ఆయన ఎవరు ప్రశ్న వేయలేదండి, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. మనలాగే ఆయన అనేకమైన శ్రమలు పొందాడు, అనేక సార్లు అవమానం పొందాడు. అయితే తాను ఎన్నుకున్న ఆ యొక్క ఉద్దేశం, తను ఎన్నుకున్న ఆశ, తన యొక్క కోరిక, తను దేవుని కుమారుడిగా ఉండాలని మాత్రం ఆలోచించేస్తాడు. ఈ అవమానాలు, ఈ శ్రమలు, ఈ బాధలన్నీ కూడా మర్చిపోయి చివరికి మరణం పొందుతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నాడు. అంటే ఆయన యొక్క దృఢమైన సంకల్పం ఉంది. క్రైస్తవుని జీవితంలో స్థిరంగా కొనసాగాలంటే దృఢమైన ఆశన్నా ఉండాలి, దృఢమైన కోరికన్నా ఉండాలి. యేసు ప్రభు నేను దేవుని కుమారుడిగానే మరలా తిరిగి వెళ్ళాలని దృఢమైన ఆశతో ఈ భూమి మీద 33.5 సంవత్సరం బ్రతికి ఏ చిన్న పొరపాటు చేయక, ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైనటువంటి మనసు ఉంచగా, స్థిరమైనవి దేవుడు శాశ్వతం, నేను పరలోకంలో ఒకరోజు వెళ్తాను, నేను దేవుని కుమారుడిగా వెళ్తానని ఆయన ఈ లోకంలో బ్రతికిన ఏ చిన్న పొరపాటుకి అవకాశం లేకుండా జీవించాడు. మరి దృఢమైన విశ్వాసం, దృఢమైన ఆశ కలిగిన వారు ఈ భూమి మీద మరొక ఆయన కూడా ఉన్నాడు. అది చెప్తే మనకు అర్థమవుతుంది. మనందరం పిలిచే మన జాతిపిత మహాత్మా గాంధీ ఉన్నారు. ఈయన ఒకానొక రోజులో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి బ్రిటిష్ వారు ఆయన్ని ఆ ట్రైన్ నుంచి గంటేస్తే ఆయన ఆలోచన చేశాడంటే, ఆ రోజు ఆయన ఒక దృఢమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమంటే, వీరు నా దేశం నుంచి నన్నే ట్రైన్లో నుంచి గంటేస్తారా,
నేను వీరిని ఈ దేశం నుంచి మళ్ళీ వారి దేశానికి తిరిగి పంపే వరకు నేను ఎన్ని శ్రమలైన పడతానే దృఢ సంకల్పాన్ని, దృఢ ఆస్తో ఆ యొక్క ఆలోచన తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఎన్ని శ్రమలు పొందాడైనా, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నిసార్లు సత్యాగ్రహాలు చేశాడు, ఎన్నిసార్లు అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. అయితే తన యొక్క ఆశ, తన యొక్క సంకల్పం నెరవేరే వరకు ఆయన నిద్రపోలే. ఏమైనా ఆశ? బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి తరిమేయాలని. ప్రేమల వల్లరా, ఇలాంటి దృఢమైన ఆలోచన కలిగి మనం కూడా దృఢ ఆశ కలిగిన మనం దేవుని కుమారుడిగా బ్రతకాలని, మనం స్థిరంగా కొనసాగాలని మనం స్థిరపడి అలాంటి ఆలోచన కలిగి ముందుకు సాగితే మనం కూడా కొనసాగలం. అలా ఆలోచన లేకపోతే కొనసాగలేము. అయితే ఇలాగా దృఢమైన ఆశ కలిగి ఎవరు జీవించారు ఈ గ్రంథంలో? ఎవరైనా క్రైస్తవ జీవితంలో స్థిరంగా ఎవరు కొనసాగించారు? ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వరకు చదువుకుందాం. అయినను ఏవి నాకు లాభకరమలే ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువుని యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడినై ఆయన యందు అగుపడి నిమిత్తం ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలని ఆయన మరణ విషయంలో అనుభవం గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాల్వాడవుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను. పౌలు గారు ఉన్నారు. ఈ పౌలు గారు చెప్తున్నారు, మరి 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుంటే ఆయన అంత గొప్పగా చెప్తున్నాడు. అయ్యా, నన్ను గురించి మీరు ఆలోచన చేస్తే నేను ఎలాంటి వాడిని తెలుసా? నేను ఒకప్పుడు యూదుని, యూదు మత ప్రవేశుడిని, మరి యూదు మతస్థం గురించి సంఘాన్ని హింసించిన వాడిని, నేను ధర్మశాస్త్రం నిష్ట కలిగిన వాడిని. నేను నా యొక్క పర్సనల్ విషయానికి వస్తే మరి నేను బెన్యామీను గోత్రం వాడిని, అబ్రహాం సంతానమైన వాడిని, 8వ రోజు సున్నతి పొందిన వాడిని. అయినా కూడా క్రీస్తు యొక్క జ్ఞానం నిమిత్తం నేను అవన్నీ కూడా వదిలేశాను. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు లాంటి జీవితాన్ని కొనసాగాలని వాటి ఏవైతే నాకు ప్రయోజనకరంగా ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే నాకు గొప్పని కలుగు చేస్తాయో అవన్నీ శాశ్వతం కాదు. నేను శాశ్వతమైన మార్గాన్ని ఎంచుకున్నాను. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. క్రీస్తు కొరకు, క్రీస్తు మృతుల్లోనికి ఎలాగైతే లేపబడ్డాడో అలాగే నన్ను కూడా లేపాడు. నేనైతే దేవుని కుమారుడిగా బ్రతుకుతాను. ఆ రీతిగానే ఈ లోకంలో ఏవి కూడా నాకు పనికిరావు. వాస్తవంగా పౌలు ఆలోచన చేస్తుంటే ఎన్ని సంఘాలు కట్టాడు పౌలు? అనేక సంఘాలు కట్టాడు. ప్రతి సంఘాన్ని ఒక బ్రాంచ్గా పెట్టుకొని ఏదో ఒక హెడ్ క్వార్టర్లో కూర్చొని ప్రతి సంఘంలో వచ్చి కానుకలన్నీ తీసుకొని ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేసి ఉండొచ్చాము ఆ రోజుల్లో, అంతే కదా. కానీ ఆయన అస్థిరమైన వాటిపైన ఆశ లేదు ఆయనకి. స్థిరంగా ఉండేది దేవుడు, స్థిరంగా ఉండేది యేసు ప్రభు, స్థిరంగా ఉండే పరిశుద్ధ ఆత్మ. మరి పరలోకం వీటి కొరకు నేను ప్రయాసపడాలి. కానీ ఈ లోకంలో ఈ సంఘాల యొక్క ధనాన్ని బట్టో, ఈ సంఘంలో ఉన్న హోదాను బట్టో, ఈ సంఘంలో ఉన్న గొప్పతనాన్ని బట్టు కాదు. కానీ నేను పరలోకంలో నా తండ్రి యొక్క మరి తండ్రితో కలిసి ఆనందించాలని దేవుని కుమారుడిగానే బ్రతకాలనుకున్నాడు. కానీ ఈ లోకంలో ఎన్ని లాభాలు వచ్చినా, ఎన్ని ప్రయోజనం కలిగినా వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కుమారుడిగా బ్రతకాలని, క్రైస్తవుడిగా స్థిరంగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే కొనసాగాడు. అందుకే పౌలు గారు ఏం చెప్తాడు? నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. మనం చెప్పుకోలేమా? క్రైస్తవ జీవితం కొనసాగాలంటే, స్థిరంగా కొనసాగాలంటే మరలా అశాశ్వతమైన వాటిపైన మనసు ఉంచకూడదు. శాశ్వతమైన వాటిపైన మనసు ఉంటే నిజంగా
స్థిరంగా కొనసాగలం. పౌలు గారు ఆయన ఈ లోకంలో చెప్తాడు, ఆయన నాకు ఎన్ని హోదాలు ఉన్నాయో, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, నా స్థాయి ఏందో, అయినా కూడా అవి నేను క్రీస్తు నిమిత్తం అవి వదిలేశాను. నేను ఎన్ని లాభాలైనా కూడా నాకు అక్కర్లేదు, నేను క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతాను, క్రీస్తు లాంటి స్వరూపాన్ని ధరించుకుంటాను, క్రీస్తు దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తానని ఆ యొక్క దృఢమైన ఆశతో ఆయన జీవితం కొనసాగాడు. ఈరోజు క్రైస్తవుడిగా మన జీవితం కొనసాగాలంటే పౌలు చెప్పినట్లు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మరి రెండవ ఉదాహరణ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నందు గొప్ప భాగ్యం అని ఎంచుకుని అల్పకాల్ప పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం ముందు దృష్టించును. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైనదైన వాటిని చూచున్నట్టు స్థిరబుద్ధి వాడి రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మోషే ఉన్నారు. మోషే గారు ఇక్కడ చెప్తున్నాడు, అల్పకాల్ప అశాశ్వతమైన సుఖభోగము నేను అనుభవించాలనుకోలే. ఈ లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతలు ఏమొస్తాయి? మోషేకి రాజు అవుతాడు, అధికారం వస్తుంది, ధనం వస్తుంది. అయితే మోషే ఆలోచించేశాడు, అవి అశాశ్వతం, అల్పకాలం, కొద్ది రోజులు ఉంటాయి, తర్వాత అవి నేను విడిచి వెళ్తాయి. అందుకే నేనేం చేస్తున్నా అంటే దేవుని కుమారుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ఐగుప్తు ధనం కంటే కూడా, ఐగుప్తు రాజరికం కన్నా కూడా, ఐగుప్తు అధికారాల కన్నా కూడా నేను దేవుని కుమారుడిగా నా క్రైస్తవ జీవితాన్ని స్థిరంగా కొనసాగడానికే మోషే ఇష్టపడ్డాడు. ఆయన అంటాడు, అదృశ్యమైనవి ఆయన కంటికి కనబడుతున్నాయంట. అదృశ్యమైనవి దేవుడు కనబడడు, శాశ్వతం. యేసు ప్రభు కనబడడు, శాశ్వతం. పరిశుద్ధాత్మ కనబడడు, శాశ్వతం. పరలోకం కనబడదు, శాశ్వతం. వీటిపైన ఆయన ఏం చేశాడంటే ఆశ కలిగి అవి నేను చూస్తున్నాను. ఈ లోకంలో ఈ ధనం, ఐగుప్తు ధనం అశాశ్వతం. ఈ లోకంలో రాజరికం, ఈ యొక్క రాజు నేను శాశ్వతం కాదు. ఒకరోజు నాకు అవన్నీ పోతాయి, అవన్నీ లైవ్ అయిపోతాయి. నాకు శాశ్వతం ఏంటంటే నేను క్రైస్తవుడిగా స్థిరంగా కొనసాగడం, దేవుని కుమారుడిగానే స్థిరంగా పోవడం నాకు శాశ్వతని మోషే నమ్మాడు. ప్రేమను వల్లరా ఆలోచన చేయండి. మోషే మరి అలాంటి ధర్మశాస్త్ర కాలంలోనే తన జీవితాన్ని ఎలాగ కనపరిచాడు? ఎలాగా ఆయన క్రైస్తవ జీవితం స్థిరంగా కొనసాగుతున్నాడు? ఒక పక్క ధనము, ఒక పక్క అధికారము, ఒక పక్క హోదా, గౌరవం. కానీ ఇవేవి నాకు శాశ్వతం కాదు. నాకు శాశ్వతం అంటే నేను క్రైస్తవుడిగా స్థిరంగా కొనసాగి నీ దేవుని కుమారుడిగా బ్రతకడం. మరి ఇంకొక ఆయన ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుకుందాం. సార్ 11వ అధ్యాయము 8 నుంచి సార్. అబ్రహాం 8 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి 10. విశ్వాసాన్ని బట్టి ఆ తీర్పుకు లోబడి తాను వాస్తవంగా ప్రవేశంలో బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళగలరో అని ఎవరు బయలువెళ్ళారు. విశ్వాసం బట్టి అతను అవునుతో ఆ వాగ్దానాలకు ప్రమాణ వాసులైన ఇస్సాకు, యాకోబు అనే వారు విధానంలో విశ్వసిస్తూ అన్ని లేక లోకంగా జాగ్రత్త దేశంలో అతడు ధనవాసులయ్యారు. వేలయనగా దేవుడు దేనికి శిల్పియుడు విశ్వాసకుడై ఉన్నాయో పునాదులను ఆ పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూసింది. విశ్వాసమును బట్టి
చాలు. ఇక్కడ మరొక ఆయన్ని ఉదాహరణగా దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవుని యొక్క జీవితం స్థిరంగా కొనసాగడానికి అబ్రహాము మరొక ఉదాహరణ. అబ్రహాము అక్కడ చెప్తున్నాడు, నేను ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎక్కడ బ్రతికని తెలుసా? గుడారంలో జీవించాను. ఎప్పటి వరకు తెలుసా? మరణం వరకు. అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎంత ధనవంతుడు ఇల్లు కట్టుకోకూడదండి, అది శాశ్వతం కాదనుకున్నాడు అబ్రహాం. ఈ లోకంలో ధనం శాశ్వతం కాదు, నా భవనాలు శాశ్వతం కాదు. మరి దేవుని చేత కట్టబడిన, దేవుడు దేనికైతే శిల్పి ఉన్నాడో ఆ పరలోక పట్టణంలో ఆ నిత్యత్వంలో పొందడమే నాకు శ్రేష్టము. అదే నేను స్థిరంగా కొనసాగాలని ఈ లోకంలో ఆయన బ్రతికిన రోజులు ఎక్కడున్నాడంటే గుడారాలు నివసించాడంట. ఆయన గుర్తిరిగాడు ఆ రోజుల్లో. ఇతరుల కాలంలో మనసాక్షి ఉన్న రోజుల్లో, మనసాక్షి నియమంగా ఉన్న రోజుల్లో అబ్రహాము ఏం ఆలోచన చేశాడంటే, ఈ యొక్క భూమి, ఈ యొక్క భవనాలు, ఈ లోకమే ఒకరోజు లయమైపోతాయి. వాటిలో నివసించేదానికన్నా కూడా నేను వాగ్దత్త దేశంలో పరవాసిగా జీవిస్తాను. ఎందుకంటే స్థిరమైన నివాసం నేను ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాను. నాకు స్థిరమైన నివాసం ఏదంటే పరలోకములో దేవుని చేత కట్టబడిన ఆ పట్టణమే నాకు స్థిరం. కానీ ఈ లోకంలో నా భవనం స్థిరం కాదు, ఈ లోకంలో నాకు ఆస్తి స్థిరం కాదు, ఇవేవి స్థిరం కాదు. ఆ పరలోక పట్టణమే నాకు స్థిరమని అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసంతో దేవుని కుమారుడిగా స్థిరంగా కొనసాగాడు. 3 విషయాలు ఆలోచించేస్తాము. ఏ విషయాలు ఆలోచించేస్తామంటే, ఎవరైతే క్రైస్తవుడిగా స్థిరంగా కొనసాగారంటే, పౌలు క్రైస్తవ జీవితంలో స్థిరంగా కొనసాగాడు. మరి మోషే దేవుని కుమారుడుగానే, ఎన్నున్నా కూడా అవన్నీ నాకు అక్కర్లేదు, నేను దేవుని కుమారుడుగానే ఉంటానని మోషే స్థిరంగా కొనసాగాడు. అబ్రహాము ఎంతో గొప్ప ధనవంతుడు అయినా కూడా ఆయన ఏవి శాశ్వతమో ఏవి అశాశ్వతమో ఆయనకు తెలుసు. ఆయన ఏమనుకో ఆలోచన చేశానంటే, ఇవేవి శాశ్వతం కాదు, ఒకరోజు నేను పరలోకంకి వెళ్ళాలి, ఆ దేవుని చేత కట్టబడిన ఆ పట్టణంలో నేను ఉండాలి, ఇవి కట్టితే ఇవి ఒకరోజు లయమైపోతాయి, వాటి కొరకు నేను ఎందుకు ఆశపడాలి అని ఆ యొక్క అబ్రహాము ఆలోచించాడు. అయితే స్థిరం కాని వాటి కొరకు ఎవరు ఆలోచన చేస్తారు? లూకా సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. ఏమి తిందుమో ఏమి త్రాగదమని విచారించుకుడి, అనుమానం కలిగినకుడి. ఈ లోకపు జల్లు వీటినన్నీ వెతుకుదురు, ఇవి మీకు కావాల్సినని మీ తండ్రికి తెలియను. మీరేమనుకున్నారు? నేనేమనుకున్నాను? అవి లేకపోతే నా బ్రతికేలాగా? లోకంలో నాకు సంపాదన ఉంది, నేను ఇల్లు కట్టుకోకపోతే ఏం చేయాలి? లోకంలో నా ధనం ఉంది, సమకూర్చుకోకపోతే ఎలాగా అని మనం ఆలోచన చేస్తే, అవి లోకబుద్ధులను ఆలోచన చేస్తారు. నీకేం కావాలో నీ దేవుడు ఆలోచించేస్తాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద క్రైస్తవునికి జీవితం స్థిరంగా కొనసాగాలంటే అస్థిరమైనవన్నీ స్థిరమైనవన్నీ. అయితే వీటిలో స్థిరమైన వాటిపైన కొంతమంది భక్తులు మనం మాదిరికరంగా వారి జీవితాన్ని కొనసాగారు. అయితే ఈరోజు మన దేవుడు చెప్తున్నాడు, ఓ మనిషి, ఓ మానవుడా, పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టకి సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైన ఉన్నినేలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదరో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూస్తురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.
దేవుడు మన ముందర చెప్పేసి మన ముందర ఉంచేశాడు. ఇవి శాశ్వతం, ఇవి అశాశ్వతం. అయితే ఏవి రమ్యమో నీకు తెలుసు, ఏవి న్యాయమో నీకు తెలుసు, ఏవి సత్యమో నీకు తెలుసు. అయితే ఆలోచన చేసుకొని నువ్వేవైతే విన్నావో వాటిపై నువ్వు ఆలోచన చేసి వాటిపై నువ్వు ఆధారపడి బ్రతుకు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక చిన్న సంగతి చెప్దాము. మీ అందరికి తెలుసు, మరి యేసు ప్రభు సముద్రంపై నడుస్తున్నప్పుడు మరి పేతురు, ప్రభువా నేను వచ్చాడా అంటే రా అన్నాడు. అప్పుడు పేతురు యేసు ప్రభువుని చూస్తూ సముద్రంపై నడిచాడు. ప్రభు వైపు చూస్తున్నంత సేపు సముద్రంపై నడిచాడని ఆయనకి లేదు, ఆలోచన లేదు, ప్రశాంతంగా వెళ్తా ఉన్నాడు. మరలా లోకం వైపు చూశాడు, పడిపోయాడు. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాటలు వింటావా, నీకు నేను తోడుగా ఉంటాను. నీ క్రైస్తవ జీవితం స్థిరంగా కొనసాగాలనుకున్నావా, నీకు నేను తోడుగా ఉంటాను. శాశ్వతమైనవేవో అశాశ్వతమైనవేవో నీకు నిర్ణయించి నీకు తెలియజేశాను. నీవే ఎన్నుకో, నీవే జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు మన అందరూ కూర్చున్నాడు. ఈ కొద్ది మాటలు నాతో కలిసి ఆనందించి మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.